నమస్కారం కేఎస్టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూములను పరిశీలించిన జిల్లా సంయుక్త కలెక్టర్ గిరీష. సమర్థ పాలన చంద్రబాబుకే సాధ్యం. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనీషారెడ్డి. జనసేన పార్టీ గెలుపు కోసం సైనికుల్లా పనిచేద్దాం. ఆ పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్. మాట తప్పని నాయకుడు జగన్. ప్రచార కార్యక్రమంలో వైసీపీ నేతలు. వార్తల వివరాలు. తెలుగుదేశం పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలతో తెలుగుదేశం పార్టీకి విజయం సిద్ధిస్తుందని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనీషారెడ్డి అన్నారు. గురువారం పులిచెర్ల మండలంలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటా వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరంగా తెలిపారు. కార్యక్రమంలో సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రంలోగా ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని జిల్లా సంయుక్త కలెక్టర్ గిరీష తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన యువత ఇంకా ఓటరుగా నమోదు చేసుకోకుంటే శుక్రవారం సాయంత్రంలోగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని జిల్లా సంయుక్త కలెక్టర్ గిరీష పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక జడ్పీ హైస్కూల్ నందు సార్వత్రిక ఎన్నికల 2019 సందర్భంగా ఈవీఎంలు, వీవీప్యాట్ భద్రపరిచే స్ట్రాంగ్ రూములను మదనపల్లి సబ్ కలెక్టర్ కీర్తి చేకూరితో కలిసి జడ్పీ హైస్కూల్లోని వివిధ రూమ్లు, హాల్స్లను పరిశీలించారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్క ఓటరు హక్కును వినియోగించుకోవాలని, ఓటర్లలో అవగాహన కల్పించేందుకు హెల్పింగ్ మైండ్స్ యువత ఓటర్ల అవగాహన కొరకు ప్లే కార్డ్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ గురువారం, శుక్రవారం సాయంత్రంలోగా ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని, యువత పరంగా చూస్తే ఓట్ల శాతం తక్కువగా ఉందని, ఇంకా ఎవరైనా 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఉంటే వెంటనే ఫారం 6 ద్వారా ఆన్లైన్ ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో కుప్పం, పీలేరు కంటే పుంగనూరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డిలను గెలిపించుకోవాలని మాజీ పుంగనూరు మున్సిపల్ చైర్మన్ నాగభూషణం కోరారు. గురువారం పట్టణంలో 6, 7 వార్డుల్లో పర్యటిస్తూ నవరత్నాలను వివరించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. मुसलमानों को 4% रिजर्वेशन कराया है। 40 को 5 साल को 3000 पेंशन माइनॉरिटी को। क्या जिला में माइनॉरिटी को चंद्रबाबू दिया नहीं है, जगन आपको मदनपल्ली में टिकट दिया है माइनॉरिटी। क्या सीएम के जिला में रखो एक माइनॉरिटी का चंद्रबाबू टिकट दिया, एमएलए टिकट कहाँ मदनपल्ली में। चंद्रबाबू गए साल में 5 साल में दिया नहीं, ये साल फर्स्ट में स्टार्टिंग में मुसलमान धोखा कर दिया, मदनपल्ली टिकट मुसलमान दिया है। तो भी जगन को वोट डाल को सीएम बने तो हमारे एमएलए मिनिस्टर होता है, मुसलमान को डेवलपमेंट होता। तो वोट आदि 2 वोट हम भी एक एमपी को एक एमएलए
జరుపుకుంటున్నాం. ఈరోజు 4 రోజులు అయింది. ఈరోజు కూడా 6వ వార్డు 7వ వార్డు పూర్తవుతుంది. ఇది ఏమైనా పెద్ద రామసారెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కలిసి కొత్త ఇంటికి పోయి పోస్టులు ఇచ్చి చేస్తున్నాము. కానీ పబ్లిక్ ఒకే అంటారు, అన్నా మేమంతా వైఎస్ఆర్ పార్టీ అయినా మేము వచ్చే పని కానీ అక్కదమ్మ తల్లి మేము వచ్చే మా అతము మేము చేయాలా, మేము ఎంతో జగనన్న ముక్కు చేయాలని మేము అందరూ కూడా కూర్చున్నారు. అదేవిధంగా చాలా సంతోషంగా ఉంది. ఎవరు ఏ ఇందులో పోయినా ఏ గుర్తులో పోయినా అందరితో జగనన్న ముక్కు చేయాలి ఉన్నారు. అదేవిధంగా పునూరు కూడా మైనార్టీలు అందరూ వచ్చి వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తారు. ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ రామసారెడ్డి నాయకత్వంలో అందరూ పని చేయాలని అందరూ నిశ్చయిస్తున్నారు. శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారం ధ్వజారోహణం అర్చకులు నిర్వహించారు. రాత్రి పెద్దశేష వాహనంపై పురవీధుల్లో శ్రీవారు ఊరేగారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలిచి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుందామని ఎంపీపీ నరసింహులు జడ్పీ ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి యాదవ్ అన్నారు. గురువారం మండలంలో పాలెంపల్లె పంచాయతీలో ఇంటింటా ప్రచారం చేశారు. నవరత్నాల గురించి ప్రజలకు వివరిస్తూ చైతన్యం తెచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి రాగానే వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన తిరిగి వస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈసారి ఆయన 50,000 మెజార్టీ కాదు, మనము ఊహించిన రీతిలో పుంగనూరు ప్రజలు ఆయనకు పట్టం కట్టి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ తెచ్చేదానికి ముఖ్యంగా మన మండలము 7 మండలాల్లో పుంగనూరు మండలమే పైచేయిగా ఉండాలని మిమ్మల్ని అందరినీ అర్థిస్తూ ఈ 20 రోజులు ప్రతి ఒక్క కుటుంబంలో కలిసి మాట్లాడుకొని చంద్రబాబు చేస్తున్న అవినీతి పనులు, చంద్రబాబు చేస్తున్న మోసపూరిత ఈ ప్రకటనలు, హామీలు ఇవన్నీ చెప్పుకుంటూ మన జగనన్న నవరత్నాలు వివరిస్తూ ప్రతి ఒక్కరు ఆ పోలింగ్ రోజు మనోళ్ళు ఎవరు అనేది చూసి వాళ్ళందరినీ పిలుచుకొని పోయి ఓటేపిచ్చే పూచి మన పైన ఉంది. మనం కష్టపడాల్సింది 20 రోజులు. తర్వాత మనకి 5 ఏళ్ళు ఉంటాడు మంత్రి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ప్రతి ఒక్కరు ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా మీ మూలంగా మనం చేసుకుంటున్నాం. గృహ నిర్మాణం అయితే ఏముంది, ఆరోగ్యశ్రీ అయితే ఏముంది, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు. కాబట్టి మనం దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఈ రైతుల డాక్టర్ రుణాలు అయితే మాఫీ అయితే ఏముంది, నవరత్నాలు స్కీమ్ అయితే కానీ ఇలా రైతులు కూడా చేదోడు వాదోడుగా ఉంటారని ఆశిస్తూ మీరంతా మన పెద్దిరెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మన పెద్దిరెడ్డి గారిని అత్యంత మెజారిటీ గెలిపిస్తే ఇక్కడ అంతా మినిస్టర్ అయ్యి మన పుంగనూరుని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి సహకరిస్తామని కోరుకుంటూ అవకాశం. ఇంకా అవసరం ఉన్న చోట బోర్లు కూడా ఆయన సొంత డబ్బులతో వేశాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం లేకపోయినా ఇన్ని రోజులు 10 సంవత్సరాలు మనందరూ కూడా కాపాడుకుంటూ వచ్చినాడు. ఇంతమంది ఈరోజు ప్రభుత్వం లేకపోయినా, అధికారం లేకపోయినా, పోలీసులు వేధిస్తూ ఉన్నా, ఇతరత్ర వాళ్ళు కూడా బెదిరిస్తూ ఉన్నా కూడా భయపడకుండా ఆయన వెంబడి నడుస్తున్నారంటే ఆయన నాయకత్వం పైన ఉన్నటువంటి గురి. కాబట్టి మీరందరూ కూడా కొద్ది కాలంలో 20 రోజులు ఇన్ని రోజులు మనం ఎంతో కష్టపడ్డాం. ఇంకా అరణ్యవాసం మాత్రం మిగిలింది. ఈ అరణ్యవాసంలో ఇంకా 10-15 రోజులే ఉన్నాయి. ఈ 10-15 రోజులు కూడా మనం కష్టపడి గెలుచుకుంటే తప్పనిసరిగా మన స్వర్ణయుగం వస్తుంది. రామచంద్రరెడ్డి గారు ఇక్కడ మంత్రిగా వస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తాడు. మనకు కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా పోటీగా పీలేరు నియోజకవర్గానికి పోటీగా, కుప్పం నియోజకవర్గానికి పోటీగా పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. అన్ని కార్యక్రమాలు
మన ప్రజాభిప్రాయ కార్యక్రమాలే కాకుండా వ్యక్తిగతంగా కుటుంబాలు కానీ పిల్లల చదువులు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కూడా మన వ్యక్తిగత సహాయాలు కూడా మన కుటుంబాల్లో ఇబ్బంది ఉంటే కూడా అన్యాయం చూసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన భరోసా ఇస్తున్నాడు, నేను ఉండాను ముందుకు నడండి అనే విధంగా ఇస్తున్నాడు. కాబట్టి మనమంతా కూడా ఈ 20 రోజులు కష్టపడి పనిచేస్తే మన కుటుంబాలంతా బాగుపడతాయి, మన ప్రాంతం బాగుపడుతుంది. తప్పనిసరిగా ఆ కార్యక్రమంలో మీరు అందరూ కూడా వెంబడి ఉంటారని, ఆ కార్యం సాధించుకుంటామని కూడా తెలియజేస్తూ ఈరోజు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఈ నెల 15వ తేదీ చివరి గడువని పుంగనూరు తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి కేఎస్టీవీ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరుగా నమోదు కాని వారు ఉంటే ఫారం 6 దరఖాస్తు చేసుకోవాలన్నారు. చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 2019 సాధారణ ఎన్నికలకి ఓటర్గా నమోదు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 15వ తేదీ. ఇంకా ఓటర్గా నమోదు కాని వారు ఎవరైనా మిగిలిపోయి ఉంటే తప్పకుండా మార్చి 15వ తేదీ లోపల ఫామ్ 6 దరఖాస్తును సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో కానీ ఇంటర్నెట్ ద్వారా కానీ అప్లై చేసుకోవాల్సిందిగా మరీ విన్నవిస్తున్నాం. 15వ తేదీ తర్వాత ఓటర్గా నమోదు చేసుకోవడానికి ఒకవేళ చేసుకున్నా కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విన్నవిస్తున్నాం. అలాగే 2019 సాధారణ ఎన్నికల్లో భాగంగా 16వ తేదీన బసవరాజ హై స్కూల్ మహిళల జూనియర్ కళాశాలలో ట్రైనింగ్ కార్యక్రమం పీఓలకి ఏపీఓలకి నిర్వహించబడబోతోంది. అలాగే ఈ పుంగనూరు నియోజకవర్గ కేంద్రం పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్స్ ఎన్నికలకు అన్నిటికీ కూడా కీలక ఘట్టాలన్నీ కూడా తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న సందర్భంలో మీడియా పాయింట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ప్రజలు ఎన్నికలకు సంబంధించి తమ ఓటు హక్కు కానీ పోలింగ్ స్టేషన్కి కానీ ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఎంసీసీకి ఫిర్యాదులు ఉన్నా కూడా ఈ ఫోన్ నెంబర్కి పంపించవలసిందిగా కోరుచున్నాము. ఇంకో మీడియా కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి ప్రజలకి, అధికారులకి, రాజకీయ పార్టీలకి, పాత్రికేయులకి ఒక సమన్వయం తీసుకురావడానికి మీడియా కేంద్రాన్ని కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈవీఎంల పైన అవగాహన కోసం నిరంతరం ఈ కార్యాలయంలో ఈవీఎం అవగాహన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ఎన్నికలకు సంబంధించి కంపల్సరీ ఏర్పాటు చేయవలసిన వివిధ విభాగాలన్నింటినీ కూడా కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికలు సజావుగా 100% నిష్పక్షపాతంగా జరిగేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకోవడం జరుగుతోంది. భవిష్యత్తులో అవసరమైతే పునరాలోచించి ఇంకా మెరుగైన చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం. నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎంల స్టాక్ రూమ్లను ఎన్ఎస్పేట బసవరాజ బాలుర ప్రభుత్వ కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈవీఎంలను భద్రపరిచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేపడుతున్నారు. పనులను ఆర్ఓ కనక నర్సారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. జనసేన పార్టీ తొలి జాబితాలో పుంగనూరు నియోజకవర్గం నుంచి రామచంద్ర యాదవ్ పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. గురువారం రామచంద్ర యాదవ్ ను పలువురు జన సైనికులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్టణంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జన సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. పలువురు రామచంద్ర యాదవ్ ను సన్మానించారు. కార్యక్రమంలో నానబాల కుమార్, పగడాల రమణ, జీకే నరేష్, చంద్రు యాదవ్, విరూపాక్షి, శివకుమార్ రెడ్డి, హరినాయక్, నందు తదితరులు పాల్గొన్నారు. 2019 సంవత్సరం నుండి పుంగనూరు నియోజకవర్గం రూపురేఖలు మారాలి, ఇక్కడ అభివృద్ధి కావాలి, ఇక్కడ గెలవాల్సింది నాయకులు కాదు, పుంగనూరు నియోజకవర్గం గెలవాలి. అయితే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి తీసుకుంటే 5 కోట్ల జనాభా ఉన్న ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 2 వ్యక్తులు, 2 కుటుంబాలు ఈరోజు రాష్ట్రాన్ని శాసించే పరిస్థితుల్లో ఉంది. దీనివల్ల రాష్ట్రం పూర్తిగా వెనకబడిపోయింది. బ్రిటిష్ రూలింగ్లో ఏదైతే జరిగిందో విభజించి పరిపాలించనే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కుళ్ళు, కుట్రలు, రాజకీయాల నుండి రాష్ట్రాన్ని బయటకు తీసుకురావాలి.
అనే ఉద్దేశంతో ఈరోజు జనసేన పార్టీని స్థాపించి ప్రజల ముందుకు వచ్చి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద రాజకీయ విప్లవం తీసుకొచ్చారు. ఒక యోధుడిలాగా ముందుకొచ్చి ఈరోజు జనసేన పార్టీని ముందుకు తీసుకొచ్చాడు. ఈరోజు జనసేన పార్టీ రాబోయే రోజుల్లో రాజకీయ ప్రబంధనాలు సృష్టించబోతోంది. పుంగనూరులో ఏవైతే సమస్యలతో నేను పోరాటం చేస్తూ రాజకీయంగా నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చానో అదే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో జనసేన పార్టీ కూడా అదే పోరాటం చేస్తోంది. ఒకే సిద్ధాంతమైనప్పుడు విడిపోయి పోరాటం చేసి ప్రత్యర్థులకు బలం ఇవ్వడం కంటే మనం కలిసి పోరాటం చేసి ఈరోజు పుంగనూరు నియోజకవర్గాన్ని కానీ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి కానీ సాధించడానికి ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు జనసేన పార్టీ కుటుంబంలోకి నేను రావడం జరిగింది. పూర్తిగా జనసేన పార్టీ ద్వారా జనసేన పార్టీ నాయకత్వంలో పుంగనూరు ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. ఖచ్చితంగా పుంగనూరు ప్రాంతం 2019 తర్వాత రూపురేఖలు మారుతాయి అని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడం జరిగింది. కేవలం 25 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈరోజు మనమందరూ ఒక సైనికుల్లాగా పోరాడి ఇక్కడున్న రాజకీయ గ్రహణాన్ని పాలకొనడానికి ఈరోజు ఒక్కటిగా ముందుకెళ్ళి ఈరోజు పుంగనూరు నియోజకవర్గాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. దీనంతటికీ మీరందరూ కలిసి వస్తారని మనందరం కలిసి పోరాడతామని ఈ పోరాటంలో మీ ఎవ్వరికి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్ట నష్టం వచ్చినా నేను ముందుంటాను. మీ కుటుంబంలో సభ్యుడిలాగా ఉంటాను. ఈరోజు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పుంగనూరు రాజకీయానికి పుంగనూరు నియోజకవర్గానికి చరిత్ర అవ్వాలి. 2019 తర్వాత అభివృద్ధి చెందాలి. భావితరాలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని తెలియజేస్తూ జనసేన పార్టీ అఖండ విజయమే ధ్యేయంగా పుంగనూరులో ఉన్నటువంటి సమస్యలు చూసి చలించిపోయి పుంగనూరులో 2 కుటుంబాల రాజ్యం వెళ్తున్న ఈ తరుణంలో పుంగనూరు ప్రజలు చాలా వెనుకబడిపోయారు. 2 కుటుంబాలు మాత్రమే వాళ్ళ పరిపాలన ద్వారా అభివృద్ధి చెంది పుంగనూరు ప్రజల్ని కానీ పుంగనూరు నియోజకవర్గం కానీ పట్టించుకొని పాపాన పోలేదని ఆవేదన చెంది ఆయన ఒక సహృదయంతో ఒక మంచి ఆలోచనతో ఒక అడుగు ముందుకేసి నూతన రాజకీయ వరవడికి శ్రీకారం చుట్టి పుంగనూరు నియోజకవర్గంలో ఆయనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఒక నూతన పందాతో మన పుంగనూరు నియోజకవర్గాన్ని అగ్రగామిగా చేయాలనే ఒక సహృదయంతో మన రామచంద్ర యాదవ్ గారు అలాంటి యువకుడిని మన జనసేన అధ్యక్షుడు జనసేన పార్టీ పుంగనూరు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. రైతులు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని కృషి విజ్ఞాన కేంద్ర సమన్వయకర్త డాక్టర్ రెడ్డి కుమార్ తెలిపారు. పుంగనూరు వ్యవసాయ డివిజన్ పరిధిలోని రైతుల కొరకు కృషి విజ్ఞాన కేంద్రం కలికిరి వారు ఏర్పాటు చేసిన రైతులు శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ రైతులు తాము పండించే పంటలపై ఉత్తమ యాజమాన్య పద్ధతులు మరియు వాటి మార్కెటింగ్ పై అవగాహన పెంచుకోవాలని తద్వారా తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు పొందవచ్చని తెలిపారు. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఓబులేష్ నాయక్ మాట్లాడుతూ రైతులు శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులతో నిరంతరం సంభాషించడం సందేహాలను నివృత్తి చేసుకోవడం ద్వారా రైతులు సాగు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని సూచించారు. పంటల విషయానికి వస్తే అనేక సమస్యలు ఉన్నాయి. సో మనకు స్టార్టింగ్ నుంచి విత్తన సమస్య, అలాగే చీడపీడలు, ఇంకా నీటి యాజమాన్యము, ఎరువులు ఏ విధంగా వేసుకోవాలి, అవన్నీ అయినాక సో మార్కెట్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్ ఏ విధంగా ఉంది అనేది వీటన్నిటి గురించి కూడా రైతులు క్షుణ్ణంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు చూసామంటే సమాచారం సాంకేతిక రంగంలో విప్లవం వస్తుంది. అంటే డే టు డే మనకు అంతా డెవలప్మెంట్స్ మనకు చూస్తూనే ఉన్నాం. ఎస్పెషల్లీ మొబైల్ రంగంలో, సమాచార రంగంలో వివిధ టెక్నాలజీస్ డెవలప్ అవుతున్నాయి.
వేగంగా విస్తరిస్తుంది. అలాగే రైతులు కూడా సో తమ స్థాయిలో వీటన్నిటి గురించి సో ఈ సాంకేతిక రంగంలో వస్తున్నటువంటి మార్పులు వాటిని తమకు అనుగుణంగా ఏ విధంగా వీటిని మలుచుకోవచ్చు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మీకు ఎటువంటి ఏ పరిస్థితుల్లో ఏ డౌట్ వచ్చినా కూడా ఏ సందేహం వచ్చినా కూడా మీరు మాకు కానీ ఒక ఫోన్ కాల్ చేసినారంటే చాలు. సో దానికి సంబంధించి మా దగ్గర ఉన్నటువంటి సమాచారము లేదా మా దగ్గర అవైలబుల్ కాకపోతే కనుక్కొనైనా కూడా మీకు ఈ సమాచారం ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితులు ఈ కేవీకే అనేది కేవలము రైతుల ముంగిటికి తీసుకెళ్ళడానికి ఏవైతే టెక్నాలజీస్ మనకు ఉన్నాయో ఇవన్నీ రైతుల ముంగిటికి తీసుకెళ్ళడానికి ఉద్దేశించినటువంటి సంస్థ. అలాగే ఏరువాక కేంద్రము ఈ జిల్లాకు సంబంధించినటువంటి. కాబట్టి వీటన్నిటిని మీరు సక్రమంగా ఉపయోగించుకొని సో తద్వారా మీరు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని. ప్రమాదవశాత్తు పూరి గుడిస దగ్ధమైంది. పట్టణ శివారులోని సుబ్బమ్మ కట్టకు ఆనుకొని ఉన్న పూరి గుడిస దగ్ధమైంది. చిల్లర దుకాణం ఏర్పాటు చేసుకుని జయరామయ్య వారు గుడిసెలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి రెవెన్యూ శాఖ వారు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఎస్ఎఫ్ఓ బాలసుబ్రహ్మణ్యం, డిఓపి సుబ్బరాజు, ఎల్ఎఫ్ నందకుమార్, లక్ష్మీనారాయణ, ఆనంద్, వినోద్ కుమార్, ప్రకాష్లు ఉన్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన అందించడం చంద్రబాబుకే సాధ్యమైందని టీడీపీ నేతలు అన్నారు. గురువారం మండలంలో అరడుగుంట పంచాయతీలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ అభ్యర్థి అనీషారెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రత్నమ్మ, వెంకటరెడ్డి, కేశవరెడ్డి, వెంకటస్వామి, రమణ, ధర్మవరం సుబ్రహ్మణ్యం, గంగాధర్, నాగరాజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2019 ఎలక్షన్లో మన అనూషారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. ఇంకా మన చంద్రబాబు నాయుడు గారి పథకాలు మన యువకులు, మన కార్యకర్తలు, పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీ గారు, మిగిలిన అన్ని గ్రామాల్లో కూడా అందరికీ తెలియజేసి ఓట్లేపించి గెలిపించల్లా. ఇదే విధంగా 2019 ఎలక్షన్లో గెలిస్తే ఇప్పుడు మనకి కృష్ణా నీళ్లు వచ్చినాయి, కృష్ణమ్మ నీళ్లు వచ్చినాయి. అదేవిధంగా ఇంకా మన ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చినారు. పింఛన్ అయితే 200 నుండి 2000 చేసినారు, 500 నుండి 1500 చేసినారు, ఆ తర్వాత 3000 చేసినారు. ఈ విధంగా ఇంకా ఎన్నో చెప్పుకుంటూ పోతే మన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ధ్యేయంతో ఆయన పోరాడుతున్నాడు. ఖచ్చితంగా 2019లో తెలుగుదేశం జెండా ఎగరేస్తారు. 2019లో అనూషారెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటూ. వైఎస్ జగన్తోనే మహిళాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి పెద్దిరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధితో పాటు మహిళాభివృద్ధి వైఎస్ జగన్తోనే సాధ్యమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి దామోదరరాజు అన్నారు. గురువారం చౌడేపల్లి మండలంలోని పందిళ్లపల్లి, చారాల, చౌడేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాలలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, మిథున్ రెడ్డిలకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. మండల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో అనేక గ్రామాలలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో చౌడేపల్లి ఎంపీపీ అంజిబాబు, జడ్పీడీసీ రుక్మిణమ్మ, సింగిల్ విండో అధ్యక్షులు మునస్వామిరాజు, వైస్ ఎంపీపీ రవిచంద్రారెడ్డి, పార్టీ అధ్యక్షులు రామ్మూర్తి, నాయకులు శంకర్ నారాయణ, మునెప్ప, కళ్యాణ్ భరత్, కిషోర్, నాగరాజ, అల్లాబక్షు, ఎంపీటీసీ పద్మనాభరెడ్డి, అరుణ్, నరసింహారెడ్డి యాదవ్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు. బాగా ఓటుపడే ఛాన్స్ ఉంది. నవరత్నాలు కూడా ప్రతి ఒక్కరికి పంచినాము. నవరత్నాల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయ కూడా వాళ్ళకి చెప్పినాము. వాళ్ళందరూ ప్రతి ఒక్క ఓటర్స్ కూడా ఇంటికి పోయి వాళ్ళు కూడా స్పందించి ఈ నవరత్నాల్లో ఏమేమి పెట్టారో జగన్ గారు అవన్నీ చదివి వాళ్ళు తప్పకుండా మేము ఈసారి మన ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తామని చెప్పేసి ప్రతి ఒక్క ఓటరు వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు మన దీనికి స్పందించడం జరిగింది. మన ఈ ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కరు మేము ఉండాం, మీరు భయపడద్దు, మేము ఉంటాము, ఫ్యాన్ గుర్తుకి మేము ఓటేసింది చెప్పి ప్రతి ఒక్క నోట్లోనే వచ్చింది. మనం దానివల్ల నిన్న ఈరోజు కంప్లీట్ చేసుకుని వచ్చింది. ఈరోజు ముఖ్యంగా చౌడేపల్లి పంచాయతీ మండలంలో మొత్తం నాయకులు, కార్యకర్తలు, మొత్తం మన లీడర్స్ అంతా వారి పంచాయతీలో వారు అందరూ కార్యకర్తల కాడి నుంచి మొత్తం నాయకులు, మొత్తం పార్టీలు, కేడర్ మొత్తం ప్రచారంలో పాల్గొన్నారు. దీంట్లో భాగంగా మంచి ప్రజల్లో మంచి రెస్పాన్స్ వస్తుంది.
దగ్గర అందరూ కూడా ఓల్డేజ్ కానీ ఎవరైనా మేము ఈసారి జగన్కే వేస్తాం, జగన్కు సీఎం చేస్తామనే మాత్రం అందరూ వాగ్దానం ఇస్తున్నారు. ముఖ్యంగా నాకు చిన్న విన్నపం, డాక్రా సంఘాల సోదరులు కానీ అలాగే యూత్ అందరూ కూడా మీరు మీ యొక్క పల్లెల్లో కానీ తెలిసిన వాళ్ళకి అందరికీ ప్రచారం చేయండి. డాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తారు. అలాగే పెన్షన్లు కూడా 2000 నుంచి 3000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా మనము తీసుకుపోవాలా. మీరు డాక్రా సోదరులు కూడా అందరికీ, సోదరీమణులు కూడా అందరికీ ఈసారి జగన్ వస్తే మనకు రుణాలన్నీ మాఫీ చేస్తారు, మన కష్టాలన్నీ తీరుతా అనే విధంగా మీరందరూ కూడా మీరే సంఘాల్లో చర్చించుకొని ఈసారి జగన్కు అత్యధిక మెజార్టీ తీసుకుని మీరందరూ పాటుపడతారని మనవి చేస్తారు. ఈవీఎంలపై ఎన్నికల అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. గురువారం పొంగనూరు మండలం గుడసబండ, నక్కబండ, కల్లుపల్లి, కొండసముద్రం, గూడూరుపల్లెలో ఈఓఆర్డి ప్రసాద్ ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ త్యాగరాజు, విఆర్ఓ, విఆర్ఏలు పాల్గొన్నారు. మీ ఓటు అంతా కరెక్ట్గా ఉంది అని లోపలికి పంపించిన తర్వాత మీకు ఇక్కడ బటన్ వచ్చేస్తాడు ఆయన. బటన్ వచ్చేస్తే మీకు లోపల గ్రీన్ లైట్ వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ మామూలు మన అప్పుడు పార్టీ గుర్తులు ఉంటాయి. ఇప్పుడు ABY ఇట్లా ఉన్నాయి. ఈ నెంబర్లు ఉండకుండా అప్పుడు మన గుర్తులు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎంతమంది పోటీ చేస్తే అన్ని గుర్తులు ఉంటాయి. కింద మాత్రం ఇంటూ గుర్తు ఉంటుంది. ఈ ఇంటూ గుర్తు ఏమంటే పై వాళ్ళు మాకు ఎవరు వద్దు, కాంగ్రెస్ వాళ్ళు వద్దు, తెలుగుదేశం వద్దు, ఇంకో గుర్తు వద్దు, ఎవరు వద్దు అనుకున్నప్పుడు ఈ గుర్తు పక్కన వస్తే నీ ఓటేమో నీకు వచ్చేస్తుంది, కానీ ఎవరు పడరు. ఎవరికి లేకుండా మీకు ఓటు వచ్చే వేస్ట్. నీ ఓటు ఎవరు వేయకుండా నువ్వే ఉపయోగించుకున్నట్లు ఎవరికి పడదు అది. ఇప్పుడు మీరు పోతానే ఇక్కడ ఒకటి పెద్ద ఒత్తు పెద్దయ్యా, ఏదైనా చూసుకొని గుర్తు చూసుకొని ఒత్తు. ఎంతమంది నిలబడి ఉంటే అన్ని గుర్తులు ఉంటాయి. 15 మంది ఏడా అట్లా ఉంటాయి, 2 ఉంటాయి, ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి. ఒత్తు నువ్వు ఏదైనా నచ్చిన దాని మీద ఒక దాని మీద ఒత్తు చెప్తా. ఇక్కడ చూసుకోవాలా, నువ్వు ఇక్కడ చూసుకుంటే నువ్వు ఒత్తిండేది కనబడుతుంది. ఇంతకుముందు ఏమంటే మనం తీసుకునేది ఊరికి ఒత్తుతా అన్నాం, కానీ ఇక్కడ ఏం పడతా అనేది ఎవరికి తెలియదు. ఈసారి ఏమైంది, మీరే దొంగగా వేసుకుంటాండ్రు, మాకు తెలియకుండా గుర్తుపడిపోతుందని అనుమానం వచ్చింది కదా అందరికి. అంతా మీరు వేసిన గుర్తు ఇక్కడ కనబడిపోతుంది. ఏ గుర్తుకి వేస్తే ఆ గుర్తు అట్లా చెక్ చేసుకోండి అందరూ ఒక్కొక్క దాన్ని. రాబాబు ఆ సౌండ్ వినేంత వరకు ఉండాలి మీరు. ఆ సౌండ్ వస్తేనే మీ ఓటు పడినట్లు అర్థం. ఇంకొక రండమ్మా, రేపు సేమ్ ఇట్లా ఉంటుంది, 2 ఉంటాయి ఇక్కడ దీంట్లో బ్లూ కలర్ దాని మీద. రేపు వృద్ధేది కూడా ఇదే చేసి ఒకసారి వచ్చేస్తాను. అదే లేదా చూసుకో ఒకసారి. ఎట్లా వేయాలని తెలుసుకునేదానికి ట్రైనింగ్ అంతే. ఎత్తేసి మన గుర్తులు వస్తాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూములను పరిశీలించిన జిల్లా సంయుక్త కలెక్టర్ గిరీష. సమర్థ పాలన చంద్రబాబుకే సాధ్యం, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనీషారెడ్డి. జనసేన పార్టీ గెలుపు కోసం సైనికుల్లా పనిచేద్దాం, ఆ పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్. మాట తప్పని నాయకుడు జగన్, ప్రచార కార్యక్రమంలో వైసీపీ నేతలు. తిరిగి కేస్ టీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.